నా పేరు కండవల్ నాగరాజు. నేను బహుజన సమాజ్ పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి మరియు కాకినాడ జిల్లా జనరల్ సెక్రటరీ. ఈ రోజు పీడీ ఆఫీస్ కి పడా ఆఫీస్ కి కంప్లైంట్ అవ్వడానికి వచ్చాం. కారణం ఏంటంటే మన 19వ తారీఖున పోయిన బుధవారం నాడు రైతులకి డబ్బులు పడుతున్నాయని చెప్పేసి ఆ రైతులు ఖాతాలో డబ్బులు జమ చేయలేకని చెప్పేసి అంబేద్కర్ భవనంలో మీటింగ్ గవర్నమెంట్ అధికారులు పెట్టడం జరిగింది. అక్కడికి చాలా మంది రాజకీయ నాయకులు కూడా రావడం జరిగింది. వచ్చి అంబేద్కర్ భవనంలో ఫోటోకి దండ వేయకుండా అంబేద్కర్ ఫోటోలు తీసి పక్కన పారేశారు. ఎవరు పారేశారో ఏంటని చెప్పేసి నాకు తెలియగానే నేను అక్కడికి వెళ్ళి ఆ ఫోటోలు చూపించి ఎవరో ఇక్కడ అధికారులు మీటింగ్ పెట్టిన ఆరంభించిన అధికారులు ఎవరైతే మాకు తెలియదు ఆ ఫోటో మేము తీయలేదన్నారు. ఆయా నేను మీరు తీయకపోతే ఎవరు తీశారు, రాజకీయ నాయకులు తీశారని చెప్పేసి కొంతమందిని హెచ్చరించడం జరిగింది. ఆయా చెప్పాను ముందు ఇమ్మీడియట్లుగా ఆయా జరిగిన అంబేద్కర్ జరిగిన అభిమానాన్ని మీరు దాని మీద పాలక్షేపం చేసి అక్కడ స్థిరమైన ఫోటో పెట్టి అక్కడ మంచిగా పేరు పెట్టి మీరు దీన్ని శుభ్రం చేయకపోతే మాత్రం తీవ్రంగా ఖండిస్తామని ఆయాలు ఇచ్చాము. ఆయాల నుంచి ఇవ్వడానికి కూడా తెలియలేదు. అందుకనే పడా ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ అవ్వడం జరిగింది. ఒకటే తెలియజేసుకుంటున్న అధికారులకి రాజకీయ నాయకులకు కూడా మనం అందరూ కూడా ఈ రకంగా జీవించడం అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీయే కాదు ప్రతి కులం కూడా మనం ఈ రకంగా జీవించడం అంటే రాజకీయంగా ఒక ఉద్యోగంగా ఒక గవర్నమెంట్ అధికారికంగా మనం జీవించడం అంటే రాసిన రాజ్యాంగమే. ఆ రాజ్యాంగాన్ని గుర్తించుకుని జాగ్రత్తగా కూడా మీరు అంబేద్కర్ ఫోటోని మీరు ఎప్పుడైనా మీరు ఏ మీటింగ్ లో కూర్చున్నా లేకపోతే ఏ ఆఫీస్ లో కూర్చున్నా అంబేద్కర్ ని గౌరవించి కూర్చోవాలి తప్ప నువ్వు ఇష్టం వచ్చినట్టు ఫోటోలు తీసేసి పక్కన పారేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు మీటింగ్లు జరుపుతాయంటే బహుజన సమాజ్ పార్టీ తరఫున దళితంగా తరఫున ఊరుకుంటే ప్రసక్తి లేదు. రేపు జరగబోయే ఇచ్చిన మీటింగ్ కి ఇచ్చిన అప్లికేషన్ కి అంబేద్కర్ భవనంలో మంచి ఫోటో పెట్టి అంబేద్కర్ బొమ్మ పెట్టి అక్కడ అంబేద్కర్ పేరు పెట్టి మీరు మున్సిపాలిటీ నిర్వహిస్తారో కలెక్టర్ గారు నిర్వహిస్తారో మాకు తెలియదు గారు దాని మీద మీరు చర్యలు తీసుకోకపోతే ఎవరైతే దీన్ని తప్పుదారి పట్టించారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే మాత్రం తీవ్రంగా దళిత నాయకులు సంఘ నాయకులు అందరూ కూడా ఖండిస్తామని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లైంట్ అవ్వడం జరిగింది. జై భీమ్, జై భారత్.